హాయ్ హలో అందరికి నమస్కారం అండి. M24 ప్రేక్షకులకి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అందరికి నమస్కారం. అండ్ ఈరోజు సరికొత్త ఆర్టిస్టు అండ్ విలన్ చెప్పొచ్చు, అన్ని రకాలుగా చెప్పొచ్చు. బట్ ఆయన ఎవరో కాదు, మీకు బాగా సుపరిచితమైన వ్యక్తి. మీరు గృహలక్ష్మి సీరియల్ చూసుంటారు. అందులో నందుగా యాక్ట్ చేసిన మన ముందు హరికృష్ణ గారు ఉన్నారు. ఈరోజు ఆయనతో మనం చిన్న చిట్ చాట్ మాట్లాడి కాస్త అన్ని తెలుసుకుందాం. ఓకే, రెండు వెళ్ళిపోదాం. నమస్కారం అండి హరికృష్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి సంగతులు? ఏదో చాలా డల్గా కనబడుతున్నారు. ఏమైంది? షూటింగ్లు చేసి అలిసిపోయారా? ఎన్నో షూటింగ్లు అనుకుంటా. సీరియల్ అంటే అంతేగా. అవునా, సీరియల్లో చేయాలి, బయట చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, అన్ని దగ్గరలో చేయాలి. రెడీ. ఓకే, అయితే ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ వాళ్ళ మేనమామ బాలయ్య గారు, సీనియర్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఎం బాలయ్య గారు. సో ఆయన్ని చూస్తూ పెరిగాను. సో ఆయన నటించిన పాత సినిమాలు కావచ్చు, ప్రొడ్యూస్ చేసినవి కావచ్చు, డైరెక్ట్ చేసినవి కావచ్చు, అన్నీ సూపర్ హిట్స్ ఉన్నాయి. అండ్ నాకు ఫస్ట్ నుంచి అంటే మా మదర్కి నేను అంటే సింగింగ్ అంటే ఇష్టం. మా అమ్మకి ఆమె అంటే పెళ్ళి వల్ల వీటి వల్ల ఆమె నేర్చుకోలేకపోయింది. సో నాలాగా నువ్వు అవ్వకూడదు, నువ్వు సపోర్ట్ చేసిందమ్మ. నాకు చిన్నప్పటి నుంచి ఏదో స్కిట్స్ అనే స్కూల్స్లో అవన్నీ చేస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తాతయ్యని కలవటం, తాతయ్యని షూటింగ్స్ గురించి అడిగి ఆయన్ని పాపం చిన్నప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. అవునవును, అలా ఇబ్బంది పెట్టడం. సో నాకంటే ఇంట్రెస్ట్ ఉండేది, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా ఆయన సొంత మనవాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు, నేను వచ్చి ఆయన పేరు నిలబెట్టాలి, అది స్వయంగా అంటే ఆయన సపోర్ట్ లేకుండా నా కష్టంతోనే రావాలనుకుని వచ్చారు. ఓకే, ఇంట్రెస్ట్తోనే వచ్చాను. సూపర్. ఇంతకు ముందు అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాళ్ళు? నేను ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ చదివిన తర్వాత అంటే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంకా లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉండగా నాకు అంటే మా ఇంట్లో వాసు సినిమా చూస్తుంటే మా అమ్మ నువ్వెప్పుడు రా అందులో అంటారు కదా, గర్వించే స్టేజ్కి వచ్చావు. లాస్ట్లో వెంకటేష్ బాబుని వాళ్ళ నాన్నగారు మెచ్చుకుంటారు. సో ఆ సీన్ చూసి నువ్వెప్పుడు రా మేము గర్వించే స్టేజ్కి వచ్చేదంటే నాకు ఇష్టమైన ఫీల్డ్కి పంపిస్తాను. ఫీల్డ్ ఎందుకురా ఇప్పుడు అని చెప్పి మళ్ళీ అంటే అందరూ డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారు ఐటీ ఫీల్డ్ అని వాటిల్లో వీటిలో. సో ఎందుకు ఫీల్డ్ అది, దాంట్లో ఎక్కువ సక్సెస్ రేట్ తక్కువ కదా, ఎందుకు పిల్లలు కష్టపడితే పేరెంట్స్ చూడలేరు కదా, అందుకని ఆ ఉద్దేశంతో ఎందుకు రా అంటే నేను మా ఇంట్లో ఇలా డూప్లెక్స్ బిల్డింగ్లో మెట్లు ఎక్కుతూ నేను చనిపోయేలోపు చిన్న తెరలో పెద్ద తెరలో కనపడేది అని అన్నాక, సరే అయితే నువ్వు దీనికి ముందు ఒకటి జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాడీ జ్యోతిష్యం చెప్పించుకున్నాం అందరం సరదాగా ఫ్రెండ్స్ ఇద్దరు ముందు చెప్పించుకున్నారు. వాళ్ళిద్దరికి 4 ఏళ్లలో అయిపోద్ది అన్నారు. ఇక నెక్స్ట్ నేను ఇంకో ఫ్రెండ్, వాడికి అలాగే 4 ఏళ్ళు అవుతుంది అన్నాడు. వాడు ఫారిన్ వెళ్ళి వస్తే ఇబ్బంది పడతాడు అన్నాడు. వాడు ఇప్పటికీ పాపం సెటిల్ కాల. వాడు అందరికన్నా బాధ్యత ఇవ్వడు. మరి నా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నా తాళపత్ర గ్రంథాలు తీసాడు, అంతా వేలుముద్ర తీసుకున్నాడు. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అన్నమాట, నీకు దొరికింది స్వామి రండి అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ అన్నమాట ఏంటంటే, నీకు చదువు రాదు స్వామి అన్నాడు. స్వామి అన్న అంటే 4 ఏళ్ళ ఇంజనీరింగ్ పూర్తి కాదు, 1 year డ్రాప్ పెట్టుకుంటారు, కానీ పూర్తి చేస్తారు. నీకు 24 సంవత్సరాలు వచ్చినప్పుడు సినిమా ఫీల్డ్లో ఛాన్స్ వస్తుంది, అది పట్టుకొని ఫీల్డ్లో ఎంటర్ అవుతారు, 1 year చేస్తారు, తర్వాత మళ్ళీ జాబ్స్ చేస్తారు. 27వ సంవత్సరం నుంచి ఇంకా మీరు ఫీల్డ్లోనే ఉంటారు, సినిమాలు సీరియళ్ళు అన్నీ చేసుకుంటూ ఒక మీకు యాక్టర్గా రవితేజ రేంజ్కి వెళ్తారు. ఓకే అని చెప్పాడు ఆయన.
టెక్నికల్గా ఇంకా బాగుంది, యాక్టర్గా అయితే రవితేజ రేంజ్ గారు దాకా వెళ్తారు అని చెప్పి ఆయన ఆ క్యాసెట్ ఆపేశాడు అక్కడ. అది ఇంట్లో చూపించా అప్పుడు. అంటే సరే నువ్వు అది నమ్ముతున్నావు కదా, నువ్వు ట్రై చేయబాక, వస్తే అదే వస్తుంది. ట్రై చేయకుండా ఎలా వస్తుంది నాకు అర్థం కాల. వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర, అంటే నేను ఒక్కడనే కొడుకుని, ఎవరికి చెప్పుకోవాలి, అది అమ్మాయి ఇలా అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి. వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర దండం పెట్టుకుని ఏడ్చాను, స్వామి నువ్వే దిక్కు అని. అప్పుడు నేను క్యాటియా కోర్స్ ఏదో చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒకడు ఆర్కుట్లో నా ఫొటోస్ చూసి, మోహన్ బాబు గారు విష్ణు అన్న కొత్త సీరియల్ ఒకటి స్టార్ట్ చేశాడు హ్యాపీ డేస్ అని, నీ ఫొటోస్ ఎవరో నేను పంపిస్తా అని వాడే వచ్చి తీసుకుని వెళ్ళి వాడే ఇచ్చి ఓ రోజు పిలిపిస్తే వెళ్ళి ఆడిషన్ చేస్తే సెలెక్టెడ్ అన్నారు. ఫస్ట్ టైం నెలకి 5,000 రూపాయలు, అంటే రోజుకి 150, నెలకి 5,000 రూపాయలకి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశా. అప్పుడు ఫోన్ చేశా అమ్మకి, అమ్మ మీరు అన్నట్టు ట్రై చేయలేదు, అదే వచ్చింది, సో నాకు 1 year టైం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఆ 1 year ఆ సీరియల్లో అలా ఎంటర్ అయ్యాను. తర్వాత మళ్ళీ జాబులు మళ్ళీ 27వ సంవత్సరం వచ్చినప్పుడు నాకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. ఓకే. ఇంకా అప్పుడు ఇంకా సీరియళ్ళు సినిమాలు అలా చేసుకుంటూ ఇంకా మళ్ళీ జాబ్ వైపు వెళ్ళలేదు. ఓకే. సో ప్రస్తుతానికి ఫ్యామిలీ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ పరిస్థితి? యా అంతా బాగుంది. ఓకే, సూపర్. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నెక్స్ట్ మీ సినిమాలు ఏమి రాబోతున్నాయి? అంటే ఇంకా సీరియల్ ఏం చేయబోతున్నారు, లేకపోతే సీరియల్ ఎక్కడ? సీరియల్స్ అయితే మా ఇంటి దేవత రన్నింగ్లో ఉంది, అప్పుడప్పుడు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. రెగ్యులర్గా వచ్చేది అయితే ఆటో విజయశాంత్ అని జీ తెలుగు 10 o'clock వస్తుంది. ఓకే, అది మంచి వేషం. సినిమాలంటే మొన్న అఖండ 2లో బాలయ్యబాబుకి ఆపోజిట్ చేశాను, అది రిలీజ్ అయింది. ఇంకా రిలీజ్ అవ్వాల్సింది హైందవా అని ఒక సినిమా చేశాను, బెల్లంకొండ బాబుకి. ఇంకోటి ఇది బ్లాక్ గోల్డ్ అని ఒక సినిమా, బ్లాక్ గోల్డ్ అని మన చింతకాయల రవి డైరెక్టర్ యోగి గారు. ఓకే. సో ఇది సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇప్పుడు సీరియల్లో చేసిన ఆర్టిస్టులు ఎవరినైనా చూసుకుంటూ కొంతమంది ఏంటంటే సైడ్ ఇన్కమ్ కోసం బిజినెస్ పెట్టుకుని ఉంటాం. మీకు అలాంటిది ఏమైనా బిజినెస్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మరి మీ ఇంట్లో బాగా మీకు సపోర్ట్ చేసేది ఎవరు? అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ నాన్న, కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా, లేకపోతే. సూపర్. అయితే మీ గురించి తెలిసిన ఒక క్లిష్టమైన క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీతో చేసిన జర్నీ, ఇన్ని రోజులు మనకు మాట్లాడినది, దీంతో అనుభవం, ఆ ఫ్రెండ్షిప్తో ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. మీ లైఫ్లో మీ నెత్తి మీద, మీకు తెలియకుండా మీ నెత్తి మీద వేసుకున్న అతి భారమైన, అతి కష్టమైన ఒక పని ఏంటి? ఫ్రెండ్స్కి హెల్ప్ చేసి మోసపోవడం. దానివల్ల మీరు ఎంత లాస్ అయ్యారు? బాగానే అయ్యాను, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల ఏదో బయటకు వచ్చాను. అంటే నాకు తెలిసి దాదాపుగా 2 కోట్ల వరకు అబ్బాయి అంటారుగా? 2 లేదులే కానీ ఉంది, పర్లేదు. దానివల్ల చాలా మంది ఫ్రెండ్స్ దగ్గర ఇది అవ్వడం, దానివల్ల ఫ్రెండ్స్ మిమ్మల్ని మోసం చేయడం, తర్వాత మీరు ఫ్రెండ్స్ నమ్మి ఇంకా దూరం వెళ్ళడం, ఇంకా పెట్టడం జరిగింది. మరి దానికి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇది మీలాగా ఇంకొకరు కాకూడదు అనుకుంటే మీరు వాళ్ళకి చెప్పే అతి మంచి విషయం ఏంటి? అంటే మనకి తాహతుకు మించి హెల్ప్ చేయకూడదు. ఓకే. ఒక 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పోయినాయి అనుకుని ఇవ్వాలి తప్ప. అంటే మురళీమోహన్ గారి స్పీచ్ విన్నాను నేను మధ్యలో, ఆయన చెప్పింది అదే. అంటే ఎవడన్నా హెల్ప్ అడిగితే ఒక 100 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అవి తిరిగి రావు అనుకుని ఇచ్చేయండి, అంతే తప్ప వాడేదో మునిగిపోతున్నాడని మనం మునిగిపోకూడదు. ఎందుకంటే నాకేదో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్ల నేను బయటపడ్డా. అందరూ అలా ఉండరు, అందరికీ ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. సో తెలిసి ఊబిలో తగ్గకూడదు. అవును. అంటే తెలిసైనా తెలియకుండా అయినా, అంటే కొంతమంది కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. అవతలోడు హెల్ప్ అనగానే పాపం వాడు ఏం బాధపడుతున్నాడో ఏంటో, వాడు నిజంగా దానికి ఉపయోగిస్తున్నాడా లేకపోతే ఇంకో దానికి ఉపయోగిస్తున్నాడా మనం చూడం. మనం నమ్మి ఇచ్చేస్తాం.
ఏదో ఇంకోటి దగ్గర తీసైనా ఇస్తాం. సో అది ఇంకోలాగా ఉపయోగపడితే మనం మునిగిపోతాం. మనం సో అలాంటివి చేయకండి దయచేసి, ఇబ్బందులు పడకండి. ఈ ఈ సందర్భంలో ఏదో డైలాగ్ కూడా వచ్చిందన్నారు. ఏంటో డైలాగ్ ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? చెప్పండి చెప్పండి. డైలాగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను విన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యా. ఆ డైలాగ్ మీరు కూడా వినండి. చెప్పండి ఒకసారి డైలాగ్. అంటే బీపేస్తారు అది అర్థం, డైలాగ్ చెప్పండి పర్లేదు. గుడిసిపోయాక గుడికి పోయే లాభం అది. అంటే అంత అర్థం ఏంటంటే అంతా పోయాక గుడికి వెళ్ళి మొక్కుకుంటే ఏముంది, అదేదో ముందే చేసుకోవాలి కదా అని అర్థం. ఓకే, అయితే అన్న ఇన్ని కష్టాలు ఇన్ని పడుతూ కూడా నమ్మిన వాళ్ళకి మీరు కొంత రకంగా ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తారని చెప్పి చాలా మంది మీతో ఆడుకున్నారు, తిరిగారు. సో ఎంతో కొంత వాళ్ళకి నాకు తెలిసినట్టు అంతవరకు ఒక 1 lakh 2 లక్షల వరకు వెళ్ళిపోయి. అవన్నీ పోగేస్తే దాదాపు ఒక 34 లక్షల దాకా అవుతాయి కదా. మరి మీరు ఎప్పుడు ఇప్పటిదాకా నాకు తెలిసి నేను జర్నీ చేస్తున్నా ఒక దాదాపు ఒక 2 months నుంచి మనం గట్టిగా తిరుగుతున్నాం మనతో. ఈ రోజు వరకు కూడా నేను మీతో ఉన్న ర్యాప్ అది వేరు ఉంది, మన డిస్కషన్ కానీ ఏది కానీ మన ఇది ఉంది. అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లే అడుగుతున్నా, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. వాళ్ళు ఇంకోళ్ళకి దాదాపు 80 లక్షలు 1 కోటి రూపాయలు మునిగిపోయి వాళ్ళు ఇస్తాము అని. ఇప్పుడు మోసం చేసేవాడు ఇచ్చేవాడు తిరిగి ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు. ఇప్పుడు మాట మీద నిలబడాలి అనుకుని ఇంత దూరం వచ్చాం, వాడు మాట మీద నిలబడాలి అనుకోవట్లేదేమో. అనుకుంటే ఇప్పుడు ట్రై చేస్తున్నాము, ఎంతవరకు అవును అడుగుతాం, వెళ్ళి నిలదీస్తాం, కొట్టలేంగా, వెళ్ళి చేయలేం కదా, కొట్టలేము. ఇప్పుడు కేసు అవుతుంది, మళ్ళీ దాని చుట్టూ ఎవరు తిరుగుతాడు? అదే ఇప్పుడు కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నాము. అవును, ఏదో అవుతాయి, ఇలాంటివి అవుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి లైఫ్లో, ఎదుర్కొంటాం ఇలాంటివి. ప్రతోడు ఎదుర్కొంటాడు ఏదో సిచ్యువేషన్లో. పడ్డాం కదా అని చెప్పి అవతలాడి మీద కూడా వెళ్ళి కొట్టి లేకపోతే ఏదో చేసి మనం ఏదో ఇబ్బంది పడ్డాం కదా ఆడిని కూడా ఏదో చేయాలి అని గట్టిగా చేస్తే అసలు రావు. అవును, ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ చేసావు కదా అని చెప్పి ఇవ్వకపోతే అంతలే, తెలుగుగా తెచ్చుకోవాలి అంతే. అంటే మీరు అన్నది ఏంటంటే ఎవరిని కష్టపెట్టకుండా మనం పెట్టాలి, ఎలా పెట్టాలో అలా పెట్టాలి అంతే తప్ప. అంటే అదే కదా, ఇప్పుడు కష్టపెడితే రావు. కష్టపెట్టడం అంటే దాంట్లో 2-3 పద్ధతులు ఉన్నాయి. ఇష్టంతో తీసుకోవాలి తప్ప కష్టంతో. నేను అనేది రోజు వెళ్ళి కూర్చోవాలి ఇంటి దగ్గరికి వెళ్ళి, లేదా ఫోన్లు చేసి, లేదా మన ఇంట్లో వాళ్ళని దింపాలి. మనం చెప్పాము, వాళ్ళు ఇస్తారు, ఇచ్చినప్పుడు తీసుకోవటం అంతే. వాళ్ళు ఇస్తా అన్నారు ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసి. మధ్యలో మీకు విషయం చెప్తా, ఈయన హెల్ప్ చేస్తా ఉన్నారు ఎవరైతే చేయకంటూ పోయారో అందరూ గుడికి పోయారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అంటే కర్మ వదలదు కదా. అదే మనం మంచి కోసం చేసాము, అవతలాడు మోసం చేయాలనుకుంటే కష్టం కదా, కర్మ వదలదు. అయితే అన్న మీరు యంగ్ గా ఒక సీరియల్ చేశారు, నేను చూసాను. ఎందుకంటే స్వాతి చినుకులు. అప్పటి ఫేస్ కట్ కి ఇప్పుడు ఫేస్ కట్ కి చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. సో అప్పట్లో మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారుగా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పటికి ఏమైనా తానా తందానా అనుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారా? ఎవరాళ్ళకి పెళ్ళి అయిపోయినాయి, ఎవరాళ్ళు బిజీగా ఉన్నారు లైఫ్ లో, మనకి టచ్ లో లేరు. పెళ్ళిళ్ళు అయిపోయాను మీరు పట్టించుకోవట్లేదా? అలానే కాదు, మనకి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఎందుకు? ఓకే, అది మనం బ్యాచులర్ గా ఉన్నప్పుడు చేసిన పనులు. అయితే ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి అయితే పెళ్ళి అయిన తర్వాత పిల్లలతో తప్ప ఇంకొక ఆడదాన్ని చూడకూడదని అర్థం, గుర్తుపెట్టుకోండి. చూడొచ్చు, ఇంక వేరే ఉంటే చాలు. అయితే ఓకే, ఆన్ కెమెరా ముందు మీరు ఎలా ఉంటారు, ఆఫ్ కెమెరాలో ఎలా ఉంటారు? ఆన్ కెమెరా ముందు ఎలా ఉంటారు, ఆన్ కెమెరా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఉంటాను. ఓకే, ఆఫ్ కెమెరా నార్మల్ నేను ఎలా ఉన్నాను అలా ఉంటాను. ఇప్పుడు ఇది ఏదైనా ఒక క్యారెక్టర్ చేశారనుకోండి, ఆ క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా, లేకపోతే ఏదో చేసే మొక్కుబడిలా న్యాచురల్ గా చేస్తాను? అంటే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద చేస్తాను, దాని మీద చేసుకుంటాను. అంటే
అడుగుతాను, డైరెక్టర్ని అడుగుతాను ఎలా కావాలి, ఆ క్యారెక్టర్ ఒక్క క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడు ఇప్పుడు కోపిస్టోడా లేకపోతే వాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు కావాలి అని అడుగుతాను, అడిగినట్టు చేసేస్తాను. అది ఇంకొకటి, ఇప్పుడు ఇదేంటంటే ఇది ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరికీ వర్తిస్తుంది. అండ్ నాకెందుకో మిమ్మల్ని చూస్తే అడగాలనిపించేది. ఇప్పుడు మీరున్నారు, మీకు ఎంతో ఒక 35,000 రెమ్యురేషన్ అనుకుందాం. ఇంకొక కొత్తగా వచ్చిన ఒక ఆర్టిస్ట్కి ఒక 2,000 3,000 అనుకుందాం. సో ఇప్పుడు మీరు 30,000 ఉన్న ఆర్టిస్ట్, 2,000 ఉన్న ఆర్టిస్ట్, 2,000 ఉన్న ఆర్టిస్ట్ ఏంటంటే ఒక 10,000 పెంచాడు అనుకుందాం. మీరు 35,000 మీరు తీసుకుంటున్న ఆర్టిస్ట్ మీరు మహా పెంచితే ఒక 4,000 ఒక 5,000 పెంచగలుగుతారు తప్ప అంతకుమించి పెంచట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెమ్యురేషన్ల మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ల ప్రభావం కానీ డైరెక్టర్ల ప్రభావం కానీ? నేను బేసిక్గా మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆర్టిస్ట్ బాగుంటాడు, అందరూ బాగుంటారు. అవును. సో నేను ఫస్ట్ బడ్జెట్ ఏంటి, నేను ఎంత తీసుకుంటున్నాను, నాకు డేస్ ఎన్ని వస్తాయి, ఓకే సీరియల్లో అయితే డేట్స్ ఎన్ని వస్తాయి. సో ఎక్కువ డేస్ వస్తున్నాయి మెయిన్ లీడ్ అనుకో, నేను ఎక్కువ డిమాండ్ చేయను. నేను ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నాను నాకు అంతే ఇవ్వండి, అన్నీ కలిపి అంతే ఇవ్వండి, నాకు టైంకి ముందే ఇవ్వండి. ఎందుకంటే నేను వేరే బిజినెస్లో ఏం లేవు, దీని మీదే కాబట్టి నాకు ఖర్చులు ఉంటాయి కాబట్టి నాకు ఫస్ట్ వీక్లోనే వచ్చేలా చూడండి అని చెప్పి నేను కమిట్ అవుతాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే టైమింగ్. చాలామంది ముందే వెళ్ళిపోతారు, అవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేంటంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేట్ నైట్స్ అయినా చేస్తా, కాకపోతే నాకు ముందు చెప్పండి, ముందు రోజు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పటికప్పుడు వచ్చి చెప్పకండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయే మూడ్లో ఉన్నప్పుడు చెప్తే నేను మైండ్ మనకి ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదో పని పెట్టుకుంటావు మైండ్లో, ఓకే నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు చేసి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అవుతావు. సో అప్పటికప్పుడు వచ్చి నాకు చెయ్యి అంటే మనకు ఆ ప్రోగ్రామ్ పోతుంది. ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ అయితే కన్విన్స్ అవుతారు, లేదంటే లేదు భయ్యా సారీ రేపు పెట్టుకో కావాలని, నేను ఉన్నా కదా డేట్స్ ఇస్తున్నాను, నేను ముందు చెప్పండి నాకు, ఇంక తప్పదు భయ్యా కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అని అడిగితే నేను కన్విన్స్ అవుతాను. ఫస్ట్ ఒప్పుకోను కానీ తర్వాత కన్విన్స్ అవుతా. ఎందుకు? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి. ఇదే చులకనగా తీసుకుని చాలామంది ఏం చేస్తారంటే ఉంటాడులే అని చెప్పి ప్రతిసారి కొంతమంది అలాగే వాడేద్దామని చూస్తుంటారు. సో దాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఓకే. ఏదైనా ఉంటే ముందు రోజు చెప్పు, చేస్తా, నేను చేయను అన్నట్లా, లేట్ నైట్ అయినా చేస్తా, కానీ ముందు రోజు చెప్పు, మైండ్ ఫిక్స్ అయ్యి ఓకే వాళ్ళు లేట్ అవుతుంది, ఇంట్లో కూడా చెప్పేసి వస్తా లేట్ అవుతుంది అని చెప్పొస్తా. అప్పటికప్పుడు లేట్ అంటే మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది అవుతుందని వద్దంటాను. ఓకే. అంతే తప్ప నేనే ఇంక వేరే నాకు అది కావాలి ఇది డిమాండ్ చేసే టైప్ కాదు. అంటే ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం అనేది నా కాన్సెప్ట్. అందుకని నేను ఎక్కువ డిమాండ్ చేయను. ఒకవేళ ఇప్పుడు నా స్టేజ్ ఆర్టిస్టులు బయట నాతో పాటు చేసిన వాళ్ళు లక్షలు తీసుకున్నా నేను అంత డిమాండ్ చేయను. ఒక అందరికి కన్వీనియంట్గా సమానం. అంటే అక్కడ ఇస్తారు అంటే తీసుకుంటా, ఇవ్వని చోట మనం ఎందుకు. అండ్ మా బడ్జెట్ ఇంతే అని తక్కువ చెప్పినా కూడా చేయను నేను. అంటే నేను ఫిక్స్డ్ కొంచెం ఇంతకు వచ్చాను, నేను కష్టపడి ఇంతవరకు వచ్చాను ఇది అనేది ఒక బ్యారియర్ పెట్టుకున్నాను. దాంట్లో ఉంటే ఒక 1,000 అటు ఇటు అయినా చేస్తారు. ఓకే. మరీ తక్కువ ఇప్పుడు మీరు అన్నట్టు 30,000 తీసుకునే చోట నేను 5,000కో 10,000కో చేయమంటే నేను చేయలేను. చేస్తే మార్కెట్లో అదే వెళ్ళిపోద్ది అంతే. మనకు వచ్చినది టాలెంట్, దాన్ని తక్కువకి ఎందుకు చేయాలి? దానికన్నా మనం ఓన్గా చేసుకోవడం బెటర్. ఫ్రీగా మనం ఏమైనా ప్రొడ్యూస్ చేసుకుని మనం ఓన్గా అందరం కలిసికట్టుగా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అవును. ఇప్పుడు డబ్బులు ఇప్పుడు అదే దాంట్లో ఇంకోటికి ఇస్తున్నావు కదా నువ్వు. అవును. వాడికన్నా తక్కువ నేనేం చేయట్లేదు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ కాదు, జనరల్గా అదే క్యారెక్టరైజేషన్స్ అదే మెయిన్ లీడ్.
దాంట్లో వాళ్ళు సీనియర్స్ కాబట్టి నువ్వు ఎక్కువ ఇస్తున్నావు, అవును, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసి, ఇచ్చేస్తే అయిపోయింది అంతే. లేదా వద్దు వేరే వాడిని చూసుకో, అంతే. అంతే. అయితే మీ జీవితంలో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఒక సినిమా రంగంలో కానివ్వండి, లేదంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే పలానా వ్యక్తి అని ఉంటారు కదా, మనం తను పెట్టుకుని. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చేసే తాతయ్య గారు కావచ్చు, విక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, చిరంజీవి గారు, అందరిలో ఒక్కొక్క ఇప్పుడు వెంకటేష్ బాబు ఉన్నారు. ఆ వెంకటేష్ బాబు ఆధ్యాత్మికంగా ఉంటారు, ఆయన పని ఏదో చేసుకుని ఆయన వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇలాంటి అంటే నాగార్జున గారు ఉన్నారు, ఆయన బిజినెస్ మ్యాన్, అండ్ యాక్టింగ్లో కూడా ఆయన చేసే పద్ధతిలో చేసుకుని వెళ్ళిపోతారు. నాగేశ్వరరావు గారు ఒక పద్ధతి, అలా ఒక్కొక్కరి దాంట్లోంచి ఒక్కొక్కటి చూసి నేర్చుకున్నాం అంతే. ఎస్విఆర్ గారు బాగా ఇష్టం ఆయన, కాకపోతే వీళ్ళందరూ వ్యక్తిగతంగా వాళ్ళు నెగిటివ్ వైపు వెళ్ళి వాళ్ళు పాడు చేసుకున్నారు తప్ప ఆర్టిస్టులుగా వాళ్ళని అనటానికి ఒక మచ్చ పెట్టడానికి ఏం లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇప్పుడు సావిత్రి గారు కావచ్చు, వాళ్ళు కూడా ఇలాగే దానాలు చేసి అవును ఇండస్ట్రీలో చాలా మంది, మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, చాలా మంది డబ్బులు దాచుకోవాలరా. మా అమ్మ ఎప్పుడో మాట చెప్తా ఉంటుంది, మీకు కూడా నచ్చితే తీసుకోవచ్చు, లక్ష్మీదేవిని అంటే ఇలా పట్టుకుని ఉండాలి, ఎందుకంటే ఆమె చెంచు లక్ష్మి, చంచలంగా ఉంటుంది, వెళ్ళిపోతుంది, ఉండదు. పట్టుకోకుండా నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ పోతే ఏం ఉండదురా, వెళ్ళిపోద్ది అంతా. పెద్ద వాళ్ళే లాస్ట్కి వచ్చేసరికి ఏమీ లేకుండా, సావిత్రి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికి ఇచ్చేసి చివరికి ఏం మిగిలింది? ఏం మిగలలేదు. అవును. సో అది నేర్చుకో, ఇప్పటికైనా నేర్చుకో అని చెప్పి నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో నేను అందుకే ఇప్పుడు మారాను, ఎవరికి ఏమి చేయాలనుకోవట్లే. ముందు నాది నేను బాగుంటే ఇంకోళ్ళ గురించి ఆలోచించారు. ఫస్ట్ నేనే బాగోకపోతే, నా ఫ్యామిలీ బాగోకపోతే నేనేం ఎదుగుతా? వాళ్ళ మూలంగా నేను ఇవాళ ఈ స్టేజ్లో వాళ్ళు బాగోకుండా నేనేం బాగుంటా? అంతే. అయితే మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? చాలా మంది ఉంటారు. ఎవరు? చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒకరి పేరు చెప్పరా? దవీర్ అని ఇంటర్వ్యూ చేస్తాడు. ఏంటి ఆయనతో ఏంటి ప్రాబ్లం మీకు? నా మాట ఏంటో, వాడికి నచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతా, అది ఇబ్బంది పడతా. మీరు లైఫ్లో చాలా ఒడిదుడుకులు చూసుంటారు. అందరూ చూస్తారు, నేను చూస్తాను. సో మీరు చూసిన వాటిల్లో అతి కష్టమైనది ఏంటి? అతి కష్టమైనది మీరు అనుభవించిన వాటిల్లో? చాలా ఉన్నాయి. అంటే అదే చెప్పాను కదా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి. అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి అంత నన్ను అంటే రూపాయి కూడా వేసుకుని, వాళ్ళు ఫస్ట్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఇవాళ ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. వాళ్ళ కష్టమే, నాదేం లేదు. నేను 41 years వచ్చినా నేను పీకింది ఏం లే. ఇప్పుడిప్పుడే కొంచెం సంపాదిస్తున్నాను, మధ్యలో మీకు తెలిసినట్టు అవి జరిగినాయి. అవును. సో నాకు బాధ కలిగింది అదే. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ డబ్బులు ఏవైతే కష్టపడి సంపాదించినో అది నేను ఏ రోజు ఇండస్ట్రీకి పెట్టకూడదు, నేనే కష్టపడి సంపాదించి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూడాలి అనే ఫీలింగ్ ఉండేది. అది జరగలేదు. అది నాకు బాగా బాధ అనిపించింది. అంటే నాకు పిల్లలున్నా కూడా వాళ్ళ ముందు కూడా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంకా అదొక బ్యాడ్ మూమెంట్ అంతే. ఇంకా ముందు నేను బిజీగా ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యి అమ్మాయి 3 monthsలోనే చనిపోవడం, ఫస్ట్ మ్యారేజ్. ఓకే. అలాంటివి చాలా జరిగాయి. అంటే నేను సీరియల్లో సినిమాలో రావాలి దానికోసమే చూస్తున్నారు.
మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ ఏంటి? గృహలక్ష్మి నందు. గృహలక్ష్మి. దానికి ముందు స్వాచ్ఛింకులు పాణి. రెండు బాగా గుర్తుపడతారు బయట. ఇప్పటికీ పాణి క్యారెక్టర్ ఏంటి మీరు లావ్ అయిపోయారు అని అంటారు. అండ్ నా అదృష్టం అనొచ్చు. ఏంటంటే క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ కనపడదు. అంటే పాణి అనేవాడు సన్నగా స్టైలిష్ గా ఉంటాడు, అలాగే ఉండేవాడిని. అదే టైంలో కొత్త జంట మెయిన్ విలన్ గా చేశాను, అది అలాగే ఉండింది. ఖైరాజకాయ్ మెయిన్ విలన్ గా చేశాను, అది ఇంకో రకంగా ఉంటుంది. సో మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం, సినిమాల్లో నాకు పర్ఫార్మెన్స్ ఇష్టం అంటే ఖైరాజకాయ్. ఓకే. అర్ధనారి కూడా బాగుంటుంది క్యారెక్టర్, కమిషనర్ క్యారెక్టర్. ఓకే. సీరియల్లో అయితే ఈ రెండు బాగా పేరు వచ్చినాయి. ఇప్పుడు కృష్ణంరాజు క్యారెక్టర్ కూడా బాగుంటుంది ఆటో విజయశాంతిలో. అయితే అన్న, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని మార్పులు చేర్పులయ్యాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే అండి, పాతకాలం ఏదైతే ఫాలో అయిందో అది మళ్ళీ తిరిగి వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందనేది నా ఉద్దేశం. అంటే పాతకాలంలో ఏంటి, కథని బట్టే హీరో ఉండేవాళ్ళు, అంత కథను బట్టే ఉండేది. కథ బాగుంటే సినిమా బాగుండేది. అవును. ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది. పాతకాలంలోకి వస్తుంది అది. అవును. ఆ ఫార్మాట్ లోకి వచ్చేస్తే బాగుంటుంది. అంతేగాని అందరూ పాన్ ఇండియా అని అదని బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు, కానీ అది ఎంతవరకు తెచ్చి పెడుతుంది ఎగ్జిబిటర్స్ కానీ లేకపోతే థియేటర్ ఓనర్స్ కానీ అనేది మనం చెప్పలేకపోతున్నాం. సో అంటే పెద్ద డైలమాలో ఉంది ఇండస్ట్రీ అనేది. అంటే చాలా భయంలో బతుకుతున్నారు. పెట్టిన డబ్బులేమో రావట్లా. పెద్ద సినిమాల్లో అయినా కానీ కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. చాలా వరకు రావట్లా ఓ రకంగా చెప్పాలి. చిన్న సినిమాలు ఆడుతున్నాయి. సో కథల్లో మార్పు తీసుకుని రాగలిగితే అండ్ రెమ్యునరేషన్స్ విషయంలో కూడా కొంచెం అందరూ, ఇప్పుడు రవితేజ గారు మొన్న ఏదో 15 కోట్లకే చేస్తా అన్నారు. అలా అందరూ కొంచెం తగ్గితే బాగుంటుంది. అండ్ నాకు ఇంకొకటి ఉందండి, అంటే ఇది ఒక ప్లాన్ ఉంది బేసిక్గా. ఏంటంటే చాలామంది ఇండస్ట్రీ, నేను చూసిన సర్కిల్ కావచ్చు, నేను తిరిగిన ఇది కావచ్చు, గణపతి కాంప్లెక్స్ ఇవన్నీ చూసా కదా, అందరూ డబ్బు కోసం కనీసం రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన కృష్ణరాజు గారి కాలనీ అనో లేకపోతే ఇలా పెద్దది ఒకటి, ప్రభాస్ గారు, ఇలా పెద్దవాళ్ళందరూ కలిసి ఒక కాలనీ ఫామ్ చేస్తే, కాలనీ పెద్ద కాలనీ లాగా పెట్టి వీళ్ళని అక్కడ ఫ్రీగా ఉండేలాగా, హాస్టల్స్ టైప్ లో, హాస్టల్ కావచ్చు, ఇల్లు లాగా కావచ్చు. అదేంటంటే వీళ్ళు జీవితాంతం ఉండొచ్చు, వీళ్ళు పిల్లలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ అమ్ముకోవడానికి లేదు. అంతే. అవును. మీరు ఉండడానికి, మీరు తినడానికి మీ ఫ్యామిలీ ఉండొచ్చు అని కృష్ణరాజు గారి పేరు, కృష్ణ గారి ఇలా పెడితే చాలా వరకు వర్క్ మీద పడతారు. అంటే ఏం చేయాలో తెలియక రాంగ్ రూట్ లో వెళ్ళి వాళ్ళని మోసం చేసో వీళ్ళని చేసో, వాడు తాగే ఒక క్వార్టర్ కోసమో లేకపోతే దీనికోసం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా దగ్గర మంచి కథ ఉంది ఎవరు వినట్లే, ఇవన్నీ అంటున్నారు. కాబట్టి వీళ్ళేమన్నా చేయగలిగితే, అంటే ఇప్పుడు సోను సూద్ గారు చేసినట్టు, అవును, ఆయన చాలా కర్ణాటకలో వీళ్ళు ఏమైనా చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇండస్ట్రీ ఇంకొంచెం బాగుపడుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు తినడానికి ఉండడానికి ఉన్నప్పుడు వాడికి ఇంకా కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటది, అంతే, పని మీద ఉంటుంది. అంతే. ఆ పని చేస్తాడు. ఇప్పుడు 100 మందిలో 10 మంది మారినా ఇండస్ట్రీ మారిద్ది. అవును. అది నాకు అది ఎప్పటికైనా నేను పెద్దవాళ్ళతో చేసినప్పుడు ఇది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఐడియా అది. అయితే మీ కెరీర్ లో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అంటే ఏ విధంగా? సినిమా పరంగా కానివ్వండి, పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఫ్రెండ్స్ పరంగా, వాట్ ఎవర్ థింగ్స్. అంటే నన్ను పలానా వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయాడు, అది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా, అలాంటివి ఏం లేవు. లైఫ్ అంతా హ్యాపీ. ఎందుకంటే మోసం చేసేవాడు హ్యాపీగా ఏమి ఉండడు. అదే ఇప్పుడు ఈ కృష్ణుడు చెప్తాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది అని.
వెళ్ళిపోతుంది అంతే. అంతే దాని గురించి కూర్చున్నాం అంటే మన ఫ్యూచర్ ఉండదు. అవును. మీకు ఎక్కువగా కోపం తెప్పించే విషయం ఏముంది? ఈ మధ్య కోపం తగ్గిపోయింది యాక్చువల్గా. ఎందుకని? ఓపిక పెరిగింది. నిజంగా ఓపిక ఉన్నాడు లైఫ్ లో ఒక మెట్టు ఎదుగుతాడని నా నమ్మకం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా. సైలెంట్గా ఉన్నాడు ఇంకా ఎదుగుతాడు. మౌనంతో ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాడు. అవును. అంటే బాధ వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చింది, గొడవ చేయకుండా సైలెంట్గా కాసేపు ఉన్నామంటే అది వెళ్ళిపోతుంది. ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత కూల్గా ఆలోచిస్తే ఓకే, అవును, ఏదో ఒక రూపాన వస్తుంది మళ్ళీ తిరిగి. మనం ఆ కోపంలో తీసుకునే నిర్ణయం వల్ల ఇంకో మైనస్ మనం మీద తెచ్చుకోకూడదని. మీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటి? ఆ సక్సెస్ని మనం రీచ్ అవ్వాలంటే మీదైన స్టైల్ ఎలా చెప్తారు మా ప్రేక్షకులకి? అందరూ నేను ఓడిపోయాను, చాలా చోట్ల ఓడిపోయి గెలిచానని చెప్తారు తప్ప చాలా దగ్గరలో ఒదిగి గెలిచానని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అందరు నేను ఓడిపోయి వచ్చాను, పలానా దగ్గర నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ఇది చేశాను. కష్టం కూలోడు కూడా పడతారు. అవును. దానివల్ల వాడేం బిల్డింగ్లు కట్టేయలేడు. బిల్డింగ్లు కడతాడు, వాడు స్వతహాగా ఎదగలేడు. స్మార్ట్ వర్క్ కావాలి, అదే హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. అంటే మన కష్టం ప్రతి జీవి పడుతుంది, ప్రతి జీవి కష్టం పడుతుంది. కానీ ఆ కష్టంలో మన బ్రెయిన్ ఎంత యూజ్ చేసాం, ఎదగడానికి ఎలా మార్గం ఎతుక్కున్నాం అనేది కావాలి. మన ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సక్సెస్ అవ్వాలని టైం పడుతుంది. ఒక్కోసారి కొంతమందికి ముందే వస్తుంది, తర్వాత ఫెయిల్ అవుతారు. కొంతమందికి వస్తుంది, పడతారు, మళ్ళీ లేస్తారు. ఇప్పుడు నితిన్ గారు ఉన్నారు, ఫస్ట్ వచ్చింది, మధ్యలో ఫ్లాప్లు అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఫస్ట్ వచ్చింది, తర్వాత ఫ్లాప్లు అయ్యారు, తర్వాత ఇదయ్యారు, పార్టీ పెట్టారు, ఫ్లాప్ అయ్యారు, మళ్ళీ పార్టీ విలీనం అయ్యారు, ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి జరిగిద్ది, అందరికి ఒకటేలా జరగాలని ఏం లేదు. సో వాడి టైం వచ్చినప్పుడు వాడికి ఖచ్చితంగా అవుతుంది. అవును. ఆ టైంకి తగ్గ ఏవైతే వనరులు కావాలో, ఏదైతే మనుషులు రావాలో ఆ టైంకి వచ్చేస్తారు. అవును. వచ్చినప్పుడు వాడు సక్సెస్ అవుతాడు ఆటోమేటిక్. అంతేగాని కష్టపడితే సక్సెస్ అవుతాం అదంతా నాన్సెన్స్. ఇప్పుడు అందరూ కష్టపడతారు ఇండస్ట్రీలో, లైట్ బాయ్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ కష్టపడతారు. ఎవరు కష్టపడరు? పొద్దున్నే 4 లేసి వస్తారు వాళ్ళు. ఇంకా ఆర్టిస్టుల కన్నా టైం ఉంటుంది. ఆర్టిస్టుల కన్నా లేడీ ఆర్టిస్టులు కొంచెం ముందుగా వస్తారు. జెంట్ ఆర్టిస్టులకి టైం ఉంటుంది. లీడ్ ఆర్టిస్టులు వాళ్ళ టైం వస్తారు. నేను ఈ టైంకి వస్తా అంటారు, వస్తారు. సినిమాల్లో అంటే ముందే రావాలి కాబట్టి 6 to 6 కాబట్టి ముందు వస్తారు. కాకపోతే అందరూ కష్టపడితేనే కదా. ఇప్పుడు సెట్ వేసే ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, సెట్ బాయ్స్ దగ్గర నుంచి, లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరూ కష్టపడితేనే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంత లైటింగ్ ఇవన్నీ సెటప్ చేస్తేనే కదా ఇవాళ. అంతే. ఆ కష్టం పడినందుకు ఫలితం వస్తుంది. అవును. ఆ ఫలితంలో సక్సెస్ కావాలి అంటే, ఇప్పుడు మీరు యాంకర్గా సక్సెస్ అవ్వాలి అంటే టైం పడుతుంది. మీరు తీసుకునే ఛానల్ కావచ్చు, లేకపోతే మీరు తీసుకునే ప్రోగ్రామ్ కావచ్చు, అది సక్సెస్ అవ్వాలి, అది రీచ్కి వెళ్ళాలి, జనాలు రీచ్కి వెళ్ళాలి, అప్పుడు సక్సెస్ అవుతాం. అదే చెప్తున్నా కదా. ఆ టైం వచ్చినప్పుడు మీకు ఇక్కడే యాంకర్ గానే, ఇప్పుడు సుధీర్ లాగానో లేకపోతే ఇంకోలాగానో అలా యాంకర్ లాగా, ఇప్పుడు అతను పాపం మ్యాజిక్ షోలు చేసుకుంటూ డబ్బులు లేక ఇబ్బందులు పడి ఎప్పటికో సక్సెస్ అయ్యాడు. అవును. దాన్నే నమ్ముకుంటే సక్సెస్ అవుతాం. కాకపోతే రాంగ్ రూట్ లోకి వెళ్లకుండా ఉంటే కొద్దిగా మనకి రాంగ్ రూట్ లో వెళ్ళి సక్సెస్ అయినా కూడా తర్వాత పడిపోతాడు, ఉండలేడు. అవును. అధర్మంగా ఎక్కువ కాలం ఉండలేము. ఆ కొంచెం నిమిషం ఆనందం కోసం ఏదో కొంచెం సేపే ఉంటది తప్ప, ఆ రూట్లో వెళ్ళిన తర్వాత ఫేస్ చేసేది కర్మ వదలదు. అవును. ఎప్పుడో ఇచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ 0 నుంచి మొదలెట్ట. అది ఇంకా కష్టం ఉంటుంది. సో సూపర్. విన్నారు కదండి, ఇది ఈరోజు మన స్టూడియోకి వచ్చి నందు అలియాస్ హరికృష్ణ గారు. సో
సో తన విలువైన సమయాన్ని మనతో కేటాయించి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజుతో అంటే ఈ షోకి ఇప్పటికీ సెలవు చెప్పుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో వద్దామండి. నమస్కారం. ప్రేక్షకులు M24 ఛానల్ని సపోర్ట్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఛానల్ గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.